మనకి కైలాసగిరిలో ఉండే స్వామి నిత్యానంద తెలుసు, నాన్ వెజ్ తిని ఇంటర్వ్యూస్ ఇచ్చే వేణుస్వామి తెలుసు. అసలు ఎవరి కేశవస్వామి? ఆయనకు కేసీఆర్కు సంబంధం ఏమిటి? ఏపీ ఎలక్షన్స్లో గెలవబోయేది ఎవరు? తెలుసుకోవాలని ఉందా? నమస్తే అండి. ఓ నమస్తే. నేను మిమ్మల్ని గురూజీ అని పిలవచ్చా? సభ్యంగా పిలవచ్చు. తిట్టకపోతే అదే సంతోషం. ఏంటి ఈ మధ్యన మిమ్మల్ని ట్రోలింగ్ బాగా చేస్తారు, ఇలా ఎందుకు జరుగుతుంది? ట్రోలింగ్ అనేది మామూలే అండి. మీకు ఒక సామెత తెలుసా, కాశీ చెట్టిగా రావాలని. అట్లా నన్ను టార్గెట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏం తెలియదు. నేను అంటే వేణుస్వామి సక్సెస్ కాగానే ఇమ్మీడియట్ గా ఏదో ఒక రూపంగా నన్ను టార్గెట్ చేస్తా ఉన్నాను. టార్గెట్ చేయడం, ట్రోల్ చేయడం, నా వల్ల నలుగురు బతుకుతారని చెప్పి వదిలేసాను నేనే. ఇప్పుడు నేను ఆయన చూస్తాను, నిద్రపోతున్నాను. అది విషయం మీకు తెలియదు. ఏ అరవకు పిచ్చోన్లా సపరేట్ ఉంటాడు. కేసీఆర్ హెల్త్ గురించి మీరు ఏదో చెప్పినట్టున్నారు. ఆయన సింహం లాంటి మనిషి అండి కేసీఆర్ గారు. ఏదో కొంచెం ఆరోగ్య సమస్యలు, ఏదో చిన్న రెస్ట్ తీసుకున్నారంటే ఆయన కల్చర్ చాలా బాగుంది. మీరు నవ్వుతున్న నవ్వుడు కాదండి, చాలా సీరియస్ మ్యాటర్. ఇష్యూ ఏంటంటే నేను చెప్పేది కట్టుకుంటే మనకి ఎక్కువ ఇంగ్లీష్ రాదు నాకు కూడా. శుక్రుడు కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు. శుక్రమహాదశి కూడా ఎప్పుడూ ఆయన బయలుదేరింది. ఇప్పుడు ఏమంటున్నావు మరి? గెట్ చూసిన కేటీఆర్ గారు కొంచెం ఆ శనిద్రయోదశి మొన్నే ఎంటర్ అయ్యింది. ఈ మాట అన్నవాడిని ఎడంకలు చెప్తూ కొట్టాలి మీరు, ఎందుకంటే ఆయన ఆయన జాతకం కూడా బ్రహ్మాండమైనది. గురుగారు ఎవరు? మా గురువుగారు జేసీ గారు అని జగదమ్మ చౌదరి గారు అంటారు. ఆయన మంచి వేదాంతులు. మా గోదావరి సైడ్ మంచి ఫేమస్. పాత పరిచయం ఉండే అప్పుడు నువ్వు బాగా మాట్లాడి ఇప్పుడు మాట్లాడతలేవు. సో మీరు మొదటి జాతకం ఎవరు చెప్పారు? మొదటి జాతకం మంచి ప్రశ్న అడిగారు మీరు. అది కరెక్ట్గా కాలేజ్ చదువుతున్న రోజుల్లో ఒక సెకండ్ ఇయర్ సుమారు. అప్పుడు నాకు సబ్జెక్టులు ఏం లేవు, మా ఫ్రెండ్స్ అందరికి ఉండేవి. ఆ టైంలో అదేదో మిషన్స్ అంటారు, పెద్దగా చదివేటోళ్ళు లేరు అప్పుడు ఆ టైంలో. ఆ అబ్బాయి నా దగ్గరికి వచ్చి, ఆ అబ్బాయి సుమారు ఒక 2-3 నెలలు వయసు తేడా ఉంటుంది అంతే, అంతకు మించి ఏమి ఉండదు. వచ్చి నన్ను ఇది సబ్జెక్టు నేను చదవలేను అనుకుంటున్నాను, నేను పాస్ అవ్వగలను అని అడిగాడు. నేను ఒకటే చెప్పా, నీ రాసేంటి అని అడిగా. ఆయన ఒకటే చెప్పాడు స్ట్రైట్గా, అది కుంభరాశి అన్నాడు. చూసుకో, ఇంక నీకు ఫెయిల్ అయిపోతావు అన్నా. నా మాట వినలేదు. 2 రోజులు చదివాడు. 2 రోజులు చదివాడు. 3వ రోజు ఫోన్ చేసి, హలో కేశవస్వామి అన్నాడు. చెప్పండి, చెప్పు బాబు అన్నా. అంటే నేను బాబు అంటాను, అంటే మర్యాద ఎక్కువ. నేను ఫెయిల్ అయిపోయాను. నేను చెప్పావాడికి ఏం లేదు. కాల్ రైవేసి తిరిగాడు ఫస్ట్ 2 రోజులు. బాగా చదివేశాను, పాస్ అయిపోతాను. ఇప్పుడు ఫెయిల్ అయ్యాడు. కానీ మ్యాజిక్ ఏంటంటే ఆయన రాసింది మ్యాథ్స్కి, ఆయన చదివింది మ్యాథ్స్కి. కానీ ఎగ్జామ్ ఆయన ప్రిపేర్ అయ్యి. మీరు నవ్వుతున్న నవ్వుడు కాదండి, చాలా సీరియస్ మ్యాటర్. నవ్వకండి, చాలా సీరియస్ ఇష్యూ. ఓకే ఓకే. మీకు నవ్వు రావట్టుగా ఉండొచ్చు, కానీ చదువుకుంటున్న టైంలో కష్టపడి చదివిన సబ్జెక్ట్కి వేరే సబ్జెక్ట్ రాస్తే ఆ బాధ మీకు తెలియదు, నాకు తెలుసు. మరి మీ జాతకం ఎలా ఉంది? నా జాతకం బేసిక్గా ఉంది. మొన్నే చరిత్రదశి వెళ్ళిపోయింది, ఇక నుంచి శుక్ర మహాదశి ప్రారంభమైంది. నాకు తెలిసినట్టుగా గురువు మనకు బాగా తెలిసిన వ్యక్తి. మనం ఎట్లా అంటే అట్లా, మనల్ని ఆపేవాడు ఎవడున్నాడు? ఎవరు లేదు కదా. మొహం పగిలిపోద్ది. క్లయింట్ని డీల్ చేశారా? కష్టమైన క్లయింట్ అంటే అండి, మీరు చెప్తే నమ్మరు. ఆ క్లయింట్కి చాలా మట్టుకు అల్సర్ ఉందంట. సుమారు ఒక 38 సంవత్సరాలు ఉండొచ్చు ఆ మనిషి. మంచి బేసిక్గా ఉంటాడు, 6 అడుగుల పొడవు ఉంటాడు. ఇలా ఫోన్ చేసి, గురువు గారు ఇట్లా నాకు అల్సర్ ఉంది, అదే రకంగా నాకు కొంచెం నడుము నొప్పి, కిడ్నీలో రాళ్ళు కూడా ఉన్నాయి, నా జాతకం ఒకసారి చెప్తారా అన్నాడు. ఒరి సన్నాసి, నీదే చెప్పా, ఇలాగే అన్నా, నాకు భయం ఏంటి. ఒరి సన్నాసి, అది చెప్పడానికి నేనెవరు? కిడ్నీలో రాళ్ళు ఉంటే నువ్వు మంచిగా నీళ్ళు తాగు, రాగి చెంబులో నీళ్ళు వేసుకో, రాత్రిపాటు పెట్టుకో, పొద్దున్న తాగు, మంచిగా నీళ్ళు తాగు, మంచిగా ఫ్రూట్స్ తిను. నేనేం చెప్పను దానికి? నాకు కాల్ చేసి నేను చెప్తాను? నేనే ఎంబీబీఎస్ చదివాను. చెప్పండి, మీరే చెప్పండి, నేను ఎంబీబీఎస్ చదివాను. నాకు తెలియదు మీరు ఏం చదువుకున్నారు. ఆ తర్వాత విషయండి, ఏదో సగం చదివాను అనుకోండి, అది ఏం బయట చెప్పండి. ఇది కట్ చేయండి. ఇది మాత్రం బయట ప్రచారించారు, నా గురించి మీకు తెలియదు, గుర్తుపెట్టుకోండి. అలాగే అలాగే. ఏం చెప్పాడంటే, ఇలాగా కిడ్నీలో ఉన్నాయి స్వామి గారు, ఇట్లా చాలా ఇబ్బందిగా ఉంటుంది రాత్రి మాటలు, మీరు ఏదైనా ఒక మంచి సలహా చెప్పండి. ఏంటి, ఏదైనా పూజ అని, కొంచెం నా జాతకం చూడండి, చాలా ఆరోగ్య సమస్యలు ఎక్కువ ఉన్నాయి, ఏమైనా ఇష్యూ ఉందని అడిగాడు. నేను ఒకటే చెప్పా, ఇలా చెప్పినట్టు. అవి చెప్పడానికి నేనెవరు? మనం ఎవరు అండి? అది కొంతవరకే ఏదైనా.
అంటే డాక్టర్ డాక్టర్ వల్ల వల్ల ఆరోగ్య సమస్యలు అదేం లేదండి మీ బొంద, అదేం లేదు. మీరు అయ్యేం తింటారండి? మీరు చెప్పింది నేను చెప్తాను, మీరు చెప్తారా? నాకు ఇది సమాధానం చెప్తున్నారు మీరు. అదేంటండి అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి, ఎమోషన్లు ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. మీరు నేను తలుచుకుంటే మీరు బెంగళూరు వెళ్తారు రాత్రి. ఆ. నేను చెప్పినంత వరకే మీరు. నేను రాత్రి ముంబై వెళ్తే మీరు బెంగళూరు వెళ్తారు. మీరు ఎదురు సమాధానం చెప్పొద్దు. నేను చెప్పిన దానికి మీరు అనండి, అక్కడ వరకే మీరు. అదే అదే అవి చెప్పడానికి మేమెవరు? దేవుని ఆశీస్సులు మనకు ఉండాలి. ఆ క్రీస్తు ఆశీస్సులు ఉండాలి, అల్లా ఆశీస్సులు ఉండాలి, ఆ పరమేశ్వరుడి శ్రీరామచంద్రుడి ఆశీస్సులు ఉండాలి. అది ఎంతవరకు మన యొక్క భయం భక్తులు, మనం నేర్పిన సాంప్రదాయాలు, హిందూ ధర్మాలు అవన్నీ. వాటికి కిడ్నీలో సమస్యలకి నేనేం చేస్తాను మీరు చెప్పండి. అవునంటారు, మళ్ళీ నన్ను అడుగుతారు. ఇలాగే ఉంటుంది. ఇలాంటి వాళ్ళ వల్ల నాలాంటి వాళ్ళకి చాలా డిమాండ్ ఉంది. ప్రకృతిలోని సమాజంలో మాలాంటి వాళ్ళకి చాలా డిమాండ్ ఉంది. నేను 100కి 100 రూపాయలు రాసిస్తాను మీకు ఈ పరంగా. నేను మీకు కేవలం ఏంటి సంబంధం? కేపాల్ గారు అప్పుడులో నాకు ఇలా కాల్ చేసి ఇట్లాగా అమెరికా వెళ్ళే పని ఉన్నది, ఇలాగా మాకు కేవలం గారు క్రిస్టియన్ కదా, మీకు ఎందుకు ఫోన్ చేశారు? క్రిస్టియన్స్ అండి అవి ఏం ఉండదండి. ఇప్పుడు నేను ఉన్నానండి, నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు క్రిస్టియన్స్. ప్రతి క్రిస్మస్కి వాళ్ళు చర్చికి వెళ్తాను, వాళ్ళు నాకు కేక్ ఇస్తారు, నేను తింటాను, నేను వాళ్ళతో మాట్లాడతాను, వాళ్ళు నాతో మాట్లాడతారు, నేను వాళ్ళ ఫంక్షన్కి వెళ్తాను, వాళ్ళ ఫంక్షన్కి వెళ్తాను. ఇలా కోస్తే ఏమొస్తుందండి? బ్లడ్ వస్తుందండి. ఆ క్రిస్టియన్ అని చెప్తుందా, ఇది హిందూ బ్లడ్ అని చెప్తుందా? దేనికండి ఇవన్నీ? దేనికండి వీళ్ళు? కొంచెం కూడా బేసిక్ సెన్స్ ఉండదు వీళ్ళకి. మా మధ్య గొడవలు పెడతారు మీరు. మేమందరం బాగానే ఉంటాం, మీరు కాదు. నేను చెప్తున్నాను, మీరు గొడవలు పెట్టే రకం కాదు. చాలా చాలా బేసిక్గా అడుగుతున్న సమాధానం. చాలా సమాధానం కూడా బేసిక్గానే ఉంటుంది క్వశ్చన్ అడిగితే. ఫోన్ గురించి మీ ఫోన్ అప్పుడప్పుడు కాల్స్ వస్తూ ఉంటాయి, వెంటనే ఎత్తేస్తే మనకు పని లేదు అనుకుంటారు. ఒకసారి మాట. హలో, స్పీకర్ ఆన్ చేస్తే మేము కూడా వినాలి. ఓకే ఒక నిమిషం. హలో, ఎవరండి? ఎవరైనా మాట్లాడేది? నమస్తే, నేనే అండి మాట్లాడేది. కేశవాణి మాట్లాడుతున్నాను. నమస్తే, చెప్పండి. ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? బీటెక్ ఏ ఇయర్? అవునా? మీ పేరేంటి అన్నారు? నిప్పు నాగరాజు గారా? ఓకే ఓకే. అది మీ పేరు నిప్పు అంటే నాగరాజు. ఇది మగరాజు కదా? అంటే అది రే రామ్ బాగానే విషయాలు చేస్తున్నారా? ఓకే ఓకే ఓకే. అంటే ఒక్కొక్కసారి మగరాజు వస్తుంది. అదేం లేదు. ఏది లవ్ ప్రాబ్లం అంటున్నారు. మీకు చదువుకోవడానికి వెళ్తారు ఎవరైనా కాలేజీకి. అసలు మీరు ఏం చేస్తున్నారు? అసలు మీరు కాలేజీకి వెళ్ళి చదువుకోవడానికా, లేదంటే ఇలా వ్యామోహాలు అని చెప్పి మాట్లాడడానికి ఇదంతా చేసింది? మీ నాన్నగారు మీ మమ్మీ కోసం ఎంతో కష్టపడి కాలేజ్ ఫీజు కట్టి కాలేజ్ పంపితే ఇలా మీరు చదువుకోవడానికే మీరు చేసేది? అసలు మీకు కొంచెమైనా జ్ఞానం ఉన్నదా? పొద్దున్నే లేవడం, వాటర్ తాగడం, ఏదైనా వ్యాయామం చేయడం, చదువుకోవడం, ఇటువంటివి చేయాలి. అటువంటి చేయకపోతే అలాగే అదే ఏంటంటే ఏదో ఒక గోల్ పెట్టుకుని దానికోసం వచ్చేయండి. అన్ని మీరు అంటే మీకోసం వెతుక్కుని వస్తాయి. ఓకేనా? మీరు అసలు అడ్రస్ పెట్టండి. మీ అడ్రస్ ఎక్కడ? మీ నాన్నగారి నెంబర్ చెప్పండి ఒకసారి, నేను మాట్లాడతాను ఆయనతోటి. అసలు ఇది ఏంటో నాకు అర్థం అవడం లేదు. ఈ మధ్య ఈ వ్యవహారాలు బాగా ఎక్కువైపోతుంది. ఎక్కడ చూసినా ఈ ప్రేమ దోమ అంటూ మా యొక్క मस्त शेड्स ఉన్నాయి రా నీలా. అబ్బో కమల్ హాసన్. అసలు సమాజంలో ఎవరికి కూడా అసలు ఏంటో తెలియట్లేదండి. ఈ మధ్య సమాజంలో కొంచెం కూడా బాధ్యత లేకుండా ఉంటున్నారు. మీరు కూడా ఇంతేనా ఈ టైంలో?